మీకు మోక్షం కావాలంటే ఆ ఆలయానికి వెళ్లాల్సిందే. అయితే ఇందుకోసం మీరు ఆలయంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. భగవంతుడికి భక్తునికి మధ్య సంధాన కర్తగా నిలిచే పూజారితో తన్నులు తింటే చాలు, మీకు ఖచ్చితంగా మోక్షం కలుగుతుంది. కానీ కాలి తన్నులతో మోక్షం వస్తుందా? వినడానికి విడ్డూరంగా ఉన్న ఇదే వాస్తవం. కాలి తన్నుల ఆచారం తెలుసుకోవాలన్నా, వాటిని కన్నులారా చూడాలన్నా రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలకు వెళ్లాల్సిందే. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చిన్న హోతూరు గ్రామంలో శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాలు ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు శివ పార్వతులకు ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. మహాయోగి సిద్ధరామేశ్వర స్వామి శివభక్తుడు ఆయన 500 సంవత్సరాలకు ముందే ఒక ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా కర్ణాటకలోని హంపి విరూపాక్షి స్వామి రథోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్న హోతూరులో కూడా అదే తరహాలో సిద్ధరామేశ్వర స్వామి నిర్వహించే వాడిని భక్తులు చెబుతుంటారు. అందులో భాగంగా ఉత్సవాల చివరి రోజు మహాయోగి శివపార్వతులకు కళ్యాణం జరిపించేవారు. ఈ కళ్యాణంలో సిద్ధరామేశ్వర స్వామి భక్తులు కొన్ని తప్పులు చేయడంతో వీరభద్ర స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారట. శ్రీ శివయోగి సిద్ధరామేశ్వర స్వామి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. 12వ తేదీ జాతర, 5 కలశాల జాతర. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేదా అటువంటి 5 కలశాల జాతర ఇక్కడ బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది 12వ తేదీ. అలాగే 13వ తేదీ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 14వ తేదీ జరిగేటటువంటి శివపార్వతుల కళ్యాణం ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామివారికి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. తర్వాత అమ్మవారు అలిగిపోవడం లాంటి కార్యక్రమాలు, అలాగే మన స్వాములు జంగమయ్య స్వాముల వారు పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగి అక్కడ కళ్యాణంలో వాళ్ళకి సౌకర్యాలు సరిగా చేయలేదని చెప్పి అక్కడ అమ్మవారి తరపున వీరభద్ర స్వామి వాళ్ళు అలిగి అక్కడ ఉన్నటువంటి పెళ్లి కొడుకు తరపున ఉన్నటువంటి వారిని బంధువులు తన్నడం ఇలాంటి కార్యక్రమము అనాది కాలంగా వస్తుంది. చాలా అద్భుతమైన జరుపుకునే వివాహాల మాదిరిగా జరుగుతుంది. చాలా బాగుంటుంది ప్రోగ్రామ్. తర్వాత కళ్యాణం జరిగిన అనంతరం అమ్మవారికి స్వామికి కళ్యాణం జరిగిన ఆనందంతో వసంతోత్సవం జరుపుకుంటారు. ఇక్కడ కులమతాలకి వర్గాలకి అతీతంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి వసంతోత్సవంలో గ్రామం మొత్తం తిరిగి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ వసంతోత్సవము ఇక్కడ మన కర్నూలు జిల్లాలోనే ఎక్కడ జరగనటువంటి విధంగా ఇక్కడ జరుగుతుంది. ఒక సాంప్రదాయబద్ధంగా ఎవరు కానీ వేరే రంగు కాకుండా ఒక గులాబీ రంగు కలర్ మాత్రమే వాడుతూ సంబరాన్ని జరుపుకుంటారు. సిద్ధరామేశ్వర రథోత్సవం 3 రోజులు జరుగుతుంది. మొదటో రోజు పెద్ద రథోత్సవం జరుగుతుంది. 5 కలశాలు ఉంటాయి. అందరూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ రథోత్సవం బాగా జరుపుతారు. రెండో రోజు అయితే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఏమైనా డ్రామాలు కానీ, బయలాటాలు కానీ, లేకుంటే భజనలు కానీ అట్లవన్నీ ఉంటాయి. మూడో రోజు వచ్చేసి ఫస్ట్ 8-9 గంటలకి పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం ఉంటుంది. ఆ కళ్యాణోత్సవంలో పార్వతీ కళ్యాణం చేస్తారు. దాని తర్వాత రంగులాట ఉంటుంది. వీరభద్ర స్వామి ఆలయ పూజారి రూపంలో గుడిలో ఉన్న త్రిశూలంను తీసుకుని తల్లిదండ్రుల ఉత్సవ విగ్రహాలను తలపై పెట్టుకుని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను కాలితో తన్నినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. అలా స్వామివారి కాలి తన్నులు తిన్నవారికి మోక్షం జరిగిందంటున్నారు గ్రామస్తులు. దాదాపు 500 ఏళ్ల నాటి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సాంప్రదాయాన్ని తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. కళ్యాణం ముగిసిన తర్వాత భక్తులు ఆలయం ముందు వరుస క్రమంలో బారులు తిరుతారు. ఆలయ పూజారి స్వామి ఉత్సవ విగ్రహాలను తలపై పెట్టుకుని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటకు పరుగులు తీస్తారు. తర్వాత కొందరి భక్తులను నాట్యం చేస్తూ కాలితో తన్నుకుంటూ వెళ్తారు. పూజారి కాలితో తన్నిన భక్తులు స్వామివార్లకు పూజలు నిర్వహించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో తమకు మోక్షం జరుగుతుందని అక్కడి భక్తులలో బలమైన నమ్మకం ఉంది. తర్వాత ఆ పెళ్లి కూతురు వారికి మర్యాదలు తక్కువ చేసినారని వీరభద్ర స్వామి రూపంలో జంగమయ్య వచ్చి పెళ్లి కొడుకు తరపున వారిని కాలుతో తనడం ఇది ఒక అనావాదిగా అప్పటి నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు జంగమ ఉంటే మనం కాళ్ళ ముక్తాం, వాళ్ళకి ఆశీర్వాదం తీసుకుంటాం. అలాంటిది వాళ్ళ కాలు తగిలితే
భక్తులకి మంచిదని చెప్పి జరుగుతుంది అనాదికాలంగా. పూజారి తన్నుల సేవా కార్యక్రమం ముగిసిన తర్వాత గులాబీ రంగు నీటితో స్వామికి భక్తులు వసంతోత్సవం జరిపిస్తారు. వెంటనే గ్రామస్తులు ప్రత్యేకంగా పెద్ద గుంతలలో గులాబీ రంగు నీళ్లు కలుపుకొని ఆ నీళ్లతో వసంతోత్సవం జరుపుకుంటారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అక్కడి గ్రామస్తులు.